కొందరు వైసీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆముదాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ మండిపడ్డారు. బావాజీ మఠం భూముల్లో నివాసం ఉంటున్న 1500 మందికి పైగా రైతు కుటుంబాలకు అండగా నిలబడమే తాను చేసిన తప్ప అని ప్రశ్నించారు. గత వైసీపీ సర్కార్ ఇళ్లు కూల్చేస్తామని బెదిరిస్తే తానే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చి రైతులకు రక్షణగా నిలిచారని గుర్తు చేశారు. అధికారులు పేద ప్రజలను బ్లాక్మెయిల్ చేసి భూములను కొట్టేయడానికి వైసీపీ డ్రామాలు ఆడుతోందని కోన రవికుమార్ మండిపడ్డారు. చేతనైతే తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలంటూ వైసీపీ నేతలకు బహిరంగ సవాల్ చేశారు. ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు ఏదో రవికుమార్ గారి కుటుంబ సభ్యులని లేదా రవికుమార్ అని చెప్పి బావాజీ మఠం అనేటటువంటిది ఎప్పుడో 300-400 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి మఠం. ఇది ఎవరైనా వాళ్ళ కుటుంబంలో చనిపోయినటువంటి వాళ్ళ పైన వాళ్ళందరి పైన ఆ ట్రస్ట్ ఏంటి, వాళ్ళకు లక్ష్యం ఉంటుంది. ఆ ట్రస్ట్ లో ఈ మఠాలకు కూడా వాళ్ళ లక్ష్యం ఏంటంటే యాత్రికులకి నివాసం భోజన సదుపాయాలు కల్పించడం అనేది ఈ బావాజీ మఠం తాలూకా లక్ష్యం. పంజాబ్ అటు సైడ్ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు మఠాధిపతులుగా ఉన్నారు. ఆ మఠాధిపతులుగా అప్పటి నుంచి నేటి వరకు కూడా వారసత్వంగా కొనసాగుతుంది. ఇప్పుడు నా పక్కనున్న కూర్చున్నటువంటి వ్యక్తి 12వ మఠాధిపతి. బావాజీ మఠానికి ఈయన వారసుడిగా ఉన్నటువంటి వారసత్వంగా వచ్చినటువంటి ఈయన.